తమ్ముడు ఏంటి పరిస్థితి? ఇది త్రిబుల్ ఎల్ఎన్ గురించి మేమంతా చిన్న సన్నకారు రైతులము. ఈ బడా బాబులంతా కలిసి ఈ అలాట్మెంట్ని చేంజ్ చేశాడు. మెయిన్ ఈ మా కలకుర్తి కాన్సెస్ కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఆయన 100 ఎకరాల ల్యాండ్ ఉంది మా పక్కనే కానాపుల్రా. ఇంతకుముందుకు అలాట్మెంట్ వేరే ఉన్నాయి. ఆయన ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. ఆయన అలైన్మెంటు ఇక్కడ ఇట్లా 200 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న దగ్గర ఇట్లా 2 కోటి రూపాయలు తీసుకొని అలైన్మెంట్ చేంజ్ చేస్తున్నాడు ఆయన. ఫస్ట్ ఒక లేక వచ్చింది, తర్వాత ఒక లేక వచ్చింది. అంతా మేము 2 ఎకరాలు ఆవుల షెడ్లు కోల్ ఫారాలు వేసుకొని బతికేటోళ్ళం మేమంతా. ఇదంతా అలైన్మెంట్ చేంజ్ చేసి పేదవాళ్ళ కడప కొడుతున్నారు మొత్తము. వీళ్ళు ఇది రైతులు ఏంది రోడ్ ఏం చేయని, ఇక్కడ అన్నం పెట్టే రైతే లేని రోడ్ ఏం చేస్తుంది? ఈ పొలాలు పోయినాక ఏం చేయాలి మేము? ప్రభుత్వం అధికారులు కావచ్చు, ప్రభుత్వం పెద్దలు కావచ్చు, కాదు కూడదు రోడ్ వేసి తీరుతాం అంటే మరి మీ కార్యాచరణ ఎట్లుంటుంది? ఘోరంగా ఉంటుంది. రైతులు లేనిది ఈ లీడర్లు ఎవరు లేరు కదా. ఇప్పుడు మేము సన్న చిన్న ఊళ్ళో అందరు ఉంటేనే లీడర్, ఊరికేటే సిటీ దాకా లీడర్స్. మేము లేని లీడర్లు వేయడానికి వస్తారన్న. ఆయన ఎవరు వచ్చినా ఏం చేయలేరు. రైతులను ఏం చంపేస్తారు, అంతకన్నా మేము చేంజ్ చేయలేరు. ఏం చేస్తారు వాళ్ళు? మేమైతే తీవ్రంగా ఖండిస్తాం దీన్ని. మేము చిన్న ఛాయిస్ కూడా ఇచ్చే అవకాశం లేదు వాళ్ళకి. ఏ అధికారం వచ్చినా మేము లెటర్లు ఇచ్చినాం, ప్రతి ఒక్క నాయకుని కలుస్తున్నాం, ప్రతి ఒక్క ఆఫీస్కి వెళ్తున్నాం. మాకు ఆ సర్వే నెంబర్ ఇచ్చిన ఈ రోజు వరకు ఇంత కంటికి నిద్ర అనేది లేదు ఎవరికి. చాలా నరకం. మాకు ఆవులు ఉంటాయి, ఆఫీసుల చుట్టూ తిరగడం. మేము చిన్న చేసుకొని బతికేటోళ్ళం. రోజు మాకు ఆఫీసుల చుట్టూ తిరగాలంటే కాని పని. ఇదంతా వీళ్ళు చూసి, అధికారులంతా చూసి ఆ ఫస్ట్ వేసిన అలాట్మెంట్ సక్సెస్ చేయాలి. లేకపోతే ఈ రోడ్ లేకుండా పెద్ద నష్టం ఏం లేదు. ఇప్పుడు ఎలా ఉన్నా అప్పుడు అలానే ఉన్నారు. రైతులు లేని మాత్రం ఈ లీడర్లు లేరు. ఇది ఎవరు అన్నం పెట్టోళ్ళు లేకపోతే ఎవరు లేరు అసలు. నా పేరు రమేష్ కుమార్, రంగారెడ్డి డిస్టిక్ ఫరూక్ నగర్ మండల్, అయ్యవారిపల్లి విలేజ్. చించోడ్ రెవెన్యూ వస్తుంది. అయ్యవారిపల్లి విలేజ్ మాకున్నది 3.5 ఎకరాలు. ఉన్న 3.5 ఎకరాలు మొత్తం మాకు ఉన్న రెవెన్యూ త్రిబుల్ ఆర్లోనే వెళ్ళిపోతాం ఆటోమేటిక్గా మొత్తం. ఇంతకుముందు నేను జాబ్ చేసేవాడిని. కరోనా వల్ల లేవ్స్ వల్ల నా జాబ్ కూడా దానివల్ల వెళ్ళింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి అగ్రికల్చర్ చేసుకోమని డైరీ ఫామ్ కూడా ఒకటి సెట్ చేస్తూ ఉన్నాం. రీసెంట్గా గవర్నమెంట్ ఇప్పటికీ మనకు ఆ త్రిబుల్ ఆర్ 3 అలాట్మెంట్ మార్చింది. షాద్నగర్ దగ్గరలో కిషనగర్ విలేజ్ ఫస్ట్ టైం అక్కడ చేసింది. సెకండ్ టైం చోలపల్లి విలేజ్ చెప్పారు. దాని తర్వాత మా ఊరు అయ్యవారిపల్లి విలేజ్ చెప్పారు. మా ఊర్లో కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ అని ఫస్ట్ గవర్నమెంట్ ప్లాన్ ఎట్లా వేసిందంటే అన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడుందో సర్వే చేస్తారు. గవర్నమెంట్ ల్యాండ్లనే ల్యాండ్ రోడ్డు పోతుంది అని అందరికి ఫిక్స్ అయిపోయారు. సర్వే చేసి కూడా 2 years అవుతుంది. ల్యాండ్ గవర్నమెంట్ మార్కింగ్ వేసి కూడా 2 years అవుతుంది. ఇది మా ఊరి దగ్గర ఉన్న శివార్లో ఉన్నది గవర్నమెంట్ ల్యాండ్లో వేసారు. 2 years అయింది. దాని తర్వాత 1 kilometer 2 kilometers జరిపారు. ఉన్న అలాట్మెంట్ తర్వాత జరిపారు. ఇప్పుడు 2 kilometers జరపడ్డాకల్లా ఉన్న 2 ఎకరాలు 3 ఎకరాలు మొత్తం దాని రోడ్కే పోతుంది. ఇప్పుడు నా డైరీ, నా జాబ్వే, నా డైరీ సిస్టమ్ మొత్తం పోతుంది ఇప్పుడు నాది. మేము మా బతుకంతా రోడ్డు వాడండి తమ్ముడు. మరి కాదు కూడదని ప్రభుత్వ అధికారులు కావచ్చు, అధికారులు వచ్చేసి వేస్తాము రోడ్లు అంటే మరి ఏం చేస్తారు మీరు? పరిస్థితి ఏంది? అక్కడ వేస్తామంటే మేము మేము మా పాణాలు పోయినా సరే కానీ ఊరుకోవాల్సి, మా పాణాల మీదే వేసుకోండి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రైతులను ఎంతో కష్టపెడుతుంది. ఒక యూరియా బస్తా కోసం లైన్లు కడుతురు, చెప్పులు లైన్లు పెడుతురు, లైన్లు పెట్టి ఆడ షాపులను తల పెడుతురు, కాడికి షాపులను రాలేసం కొడుతురు. ఒక యూరియా బస్తా కోసం ఇంత కొట్లాట అవుతుంది. భూముల కోసం ఇంత కథ నాకు అర్థం కాదు. ఇప్పుడు భూమి పోతే మేమంతా రోడ్డున పడ్డట్టే ఉన్నకాడికి చెప్తున్నాం. ఫస్ట్ గవర్నమెంట్ 7,000 5,000 లైసెన్స్ సర్వేలను సిద్ధం చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ తెలంగాణ మొత్తం ఒక కాడికి గవర్నమెంట్కి విన్నపిస్తుంది ఒకటే నేను. గవర్నమెంట్ సర్వే లైసెన్స్ సర్వేలు అందరూ వచ్చినాక వాళ్ళందరినీ గవర్నమెంట్ మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ మొత్తం ఎక్కడ ఉన్నాయని ఎంక్వైరీ చేయమని చెప్పండి. ఎంక్వైరీ చేసినాక ఏ విధంగా వెళ్తే బాగుంటుందని చెప్పేసి ఆల్రెడీ ఫస్ట్ అలాట్మెంట్ ఇచ్చారు, గవర్నమెంట్ లైన్లోనే ఇచ్చారు. అదే లైన్ ప్రకారం వెళ్తే అందరికీ బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఇది పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం కదా మనము. ఈ అమ్మలను వీళ్ళు దాదాపుగా కొన్ని ఏళ్ళ నుంచి కూడా భూమిని కష్టపడి రెక్కల కష్టంతో సంపాదించుకున్న అర్ధెకర భూమి ఇది. సో ఇక్కడ 3 సార్లు కూడా ఇక్కడ రోడ్డు అలాట్ చేస్తాము అని చెప్పేసి అధికారులు వచ్చేసి ఆ ల్యాండ్ను చూసిన తర్వాత ఈరోజు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కేవలం బడా బాబులను, అక్కడ ఉండే సంపన్నులను, అక్కడ ఉండే భూస్వాములను రక్షించడానికే మాలాంటి పేదవాళ్ళ భూములను లాక్కుంటున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు
చెప్పడం స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. సో మేము ఎకరా 2 ఎకరాలు ఎకరాన్నర భూమిలో కాలం గడుపుకునే వాళ్ళము, మా కుటుంబాన్ని ఎల్లదీస్తాము అని చెప్పుకుంటున్నారు. కొంతమంది వాళ్ళు చెప్తున్నారు కదా, మా కొడుకులు కోడళ్ళు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, మాకు కొడుకులు అన్నం పెట్టని వాళ్ళు ఉన్నారు, మా కుటుంబం ఆధారమే మా ఎకరా 2 ఎకరాల భూమి మీద మేము ఆధారపడినాము. అలాంటి వాళ్ళము దాదాపుగా 5-6 వేల మంది ఉన్నాము. 5-6 వేల మంది భూమిని లాక్కుంటున్నది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కాదు కూడా దాన్ని RRR రోడ్ వేస్తే ఎవరి కోసం వేస్తున్నారు, ఎందుకు వేస్తున్నారు, ఆ రోడ్డు మాకేమో ఉపయోగం ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. ఇప్పటి వరకు ఆ రోడ్ వేస్తున్నట్లు కానీ ఆ రోడ్డు మాకు నోటీస్ రాలేదు, మాకు ఇంటిమేషన్ చేయలేరు అధికారులు. ఓన్లీ డ్రోన్ కెమెరా పెట్టి మాత్రమే వాళ్ళు విజువల్స్ తీసుకుపోయి ఇట్లా రోడ్ వస్తుంది అంటే భయం వేస్తుంది. కాబట్టి ఈరోజు హైదరాబాద్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు గతం మళ్ళా కొన్ని రోజులకైనా కానీ రోడ్డు పడుతుందేమో ఒక బాధ మాకు వేస్తుంది. కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో ఉన్న పెద్దవాళ్ళని కలవడానికి వచ్చినాము, అధికారులను కలుస్తున్నాము. కానీ రోడ్లు వేస్తే సన్నకారు చిన్నకారు రైతులను మేము రోడ్లు వేస్తే ప్రాణాలైనా అర్పిస్తాం, కానీ రోడ్లు వేయనీయమని చెప్పేసి ఇక్కడ వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రవితో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.